భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఎంతో పవిత్రంగా, ఎంతో పద్ధతిగా, మరి ఎందుకంటే మన పురాతన చరిత్ర ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మరి వారి సొంత ఊరికి రావడం, ఎక్కడున్నా ఎవరైనా కానీ వారి సొంత ఊరికి వచ్చి వారి బంధువులతో వారి సొంత ఊరిలో ఈ సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా కావాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా సత్యసాయి జిల్లా మా పెనుగొండ నియోజకవర్గంలో ఈరోజు మా కాలేజీ గ్రౌండ్లో కూడా మరి ముగ్గుల పోటీలు, ముఖ్యంగా మహిళలు సుమారుగా 400 మంది పార్టిసిపేట్ చేసి నిజంగా వాళ్ళు వేసిన ముగ్గులు చూస్తుంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. అదేవిధంగా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా మరి ఎద్దుల బండి రైతన్నులు, ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ పంటకు ఇంటికి పంట వచ్చే సమయంలో మరి రైతన్నులు కూడా ఎంతో బాధ్యతగా మరి ఈరోజు కూడా రైతు పక్షపాతి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఎద్దుల పోటీలు, మరి పొట్టేండ్ల పోటీలు, కోడి పందాలు, కబడ్డీలు, మరి ఖోఖో, ఇలా తగు క్రీడలు కూడా పాల్గొని అందరూ బాగా పార్టిసిపేట్ చేసి బాగా రిలాక్స్ పండుగ ఘనంగా చేసుకున్నాం. వచ్చిన అసలు ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంక్షేమానికి తీసుకొచ్చిన మరి అధికారులు, ప్రజలు, సహకరించిన ప్రజలందరికీ మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. గారికి సెట్టింగ్ చేసుకోవడం అలవాటే, రంగులు వేసుకోవడం అలవాటే, ఆయనకి పేర్లు మార్చుకోవడం, రంగులు పిచ్చి, ఫోటోలు పిచ్చి, మరి మనం అన్నీ చూసాం. ఈ కాంక్షలు ఆయనకు కూడా మంచి బుద్ధి రావాలని కూడా నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధికి ఆయన చేసేకి చేత కాకపోయినా అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు అతి తక్కువ కాలంలో ఉన్న ప్రపంచ దేశాలన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల గురించి కూడా ఈరోజు పెట్టుబడిదారులు వస్తున్నారు, అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. అంతేకాకుండా మరి పండగ ముందు రోజే చంద్రబాబు నాయుడు గారు ఆణిముత్యంలో బయటకు వచ్చారు. ఆ రోజు ప్రపంచం అంతా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి నిబద్ధత, మీరు చేస్తుండే తప్పు. ఏ ఒక్క కేసైనా జగన్మోహన్ రెడ్డి గారు, ఆణిముత్తి గారు బయటికి రమ్మనండి, రాలేరు. ప్రజల మోహన్ రెడ్డికి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మరి అభివృద్ధి కోసం సహకరించవలసిందిగా కూడా కోరుకుంటున్నారు.